హలో అండి అందరికీ. రీసెంట్‌గా వైసీపీ అభిమానులు ఒక విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఆ విషయం ఏంటి అంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేశారో, ఆ జగన్మోహన్ రెడ్డిని 2.0 చిట్టిరెడ్డి, పొట్టిరెడ్డి అని చెప్పేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని తిట్టినా, కిరణ్ రాయల్‌ని వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేయడం ద్వారా ఆయన ఈరోజు ఒక రకంగా తలెత్తుకోలేని పరిస్థితి అయిపోయిందనమాట. జనసేన పార్టీ కూడా ఆయన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈ యొక్క ఇష్యూలో ఆ మహిళ ఎవరైతే బాధిత మహిళ ఉన్నారు కదా, ఆ మహిళ వెనక వైసీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ సోషల్ మీడియా నిలబడటం అనేది ఆ మహిళలకి ఎక్కువ ధైర్యం ఇవ్వటమే జరిగింది. ఆ మహిళకి అలాగే ఎక్కువ సపోర్ట్ కూడా ఇవ్వడమే జరిగింది. కిరణ్ రాయల్ని ఎదుర్కోవటంలో కిరణ్ రాయల్కి యొక్క క్యారెక్టర్ని కించపరచడంలో వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేశారు కాబట్టి ఎలా అయినా కిరణ్ రాయల్ మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేసింది కాబట్టి వాళ్ళు కూడా తీవ్రస్థాయి పదజాలను ఉపయోగించి కిరణ్ రాయల్ని ఒక రకంగా ఏంటంటే తలెత్తుకోలేకుండా చేయడం జరిగింది. అయితే కిరణ్ రాయల్ పరిస్థితి కిరణ్ రాయల్ యొక్క ఎపిసోడ్ ముగిసింది. కాకపోతే నెక్స్ట్ వైసీపీ టార్గెట్లో ఇంకా సేమ్ రాజా అలాగే కిరా కార్బీ అలాగే పృథ్వీ, మీ అందరికీ తెలుసు రీసెంట్గానే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ మళ్ళీ వైసీపీని అవమానించే విధంగా మాట్లాడారు అనమాట. కాకపోతే వీళ్ళకి సంబంధించిన లూప్ హోల్స్ అనేవి దొరకట్లేదు. కానీ వన్స్ ఒకవేళ లూప్ హోల్స్ కనుక దొరికితే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా మాత్రం వీళ్ళతో కూడా పిచ్చ ఆట ఆడుకుంటుంది అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఏదేమైనా కానీ ఎవరూ కూడా వ్యక్తిగత విమర్శలు లేకుండా ఏదైతే పరిపాలన మీద పార్టీల యొక్క స్థితిగతుల మీద విమర్శలు చేసుకోవచ్చులే కానీ వ్యక్తిగతంగా దిగజారిపోయి మహిళల మీద కూడా విమర్శలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. నెక్స్ట్ ఏంటి అంటే కిరణ్ రాయల్ ఇష్యూ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ వైసీపీ టార్గెట్ సీమరాజా, కిరా గార్బీ అలాగే హైపరాది, పృథ్వీ, ఎవరైతే యాక్టర్ పృథ్వీ ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఎక్కడ వీళ్ళు దొరుకుతారో ఎక్కడ వీళ్ళు దొరుకుతారని చెప్పేసి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి కూడా ఉండొచ్చు అనమాట. అయితే ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే మరి.